వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. యాక్చువల్లీ నేను ఒక ఫంక్షన్కి అయితే వచ్చాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన ఫంక్షను, నాకు కూడా తెలియదు. సో మ్యారేజ్ ఉందని లంచ్ టైంలో ఇన్వైట్ చేశారనమాట. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. చెప్పింటే ఇంకా మంచిగా రెడీ అయ్యి ఎంచక్క అకేషన్ కాబట్టి మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి సో మంచి ఫొటోస్ అయితే రీల్స్ అట్లా తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు కూడా తెలియదండి ఫంక్షన్ ఉందని చెప్పేసి. లంచ్ టైంలో కాల్ చేసి పలానా చోటుకి రాండి ఫంక్షన్ ఉంది అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళానమాట. అంటే తెలిసిన వాళ్ళది మ్యారేజ్. సో వాళ్ళ మ్యారేజ్కి అయితే ఇన్వైట్ చేశారు. సో లంచ్ చేసేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట. ఆఫీస్ టైమింగ్స్లో లంచ్ టైంలో వెళ్ళాను. అంటే నాకు అప్పుడే తెలిసింది కాబట్టి సో నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావడానికి కూడా టైం లేదనమాట. సో అందుకోసం ఇంకా అలాగే డైరెక్ట్గా వచ్చేసాను. అండ్ నాకు అక్కడ వీడియో తీయడానికి కూడా కొంచెం పర్మిషన్ కావాలి కాబట్టి సో కొంతమందిని అంటే పెళ్ళికూతురు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో సో తనని రిక్వెస్ట్ చేస్తే సో లిటిల్ బిట్గా అలా తీసుకోమని చెప్పారనమాట. అంటే పెళ్ళి కళ్యాణ మండపం కానివ్వండి సో అది చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నాతో పాటు మీకు కూడా షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఇక్కడ కనిపిస్తున్నారు కదా తను వచ్చేసి పెళ్ళికూతురు, మనం వెళ్ళింది పెళ్ళికూతురు సైడ్ అనమాట. సో ఇక్కడ భోజనాలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంతా వెజిటేరియన్. సో ఈరోజు అంటే వెనస్డే. సో వెనస్డే రోజు ఈ మ్యారేజ్ అయితే జరిగిందనమాట. సో కాబట్టి వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ కాదు. సో ఫుల్లీ వెజిటేరియన్. అండ్ నాకైతే స్వీట్స్ చాలా బాగా నచ్చాయి. సో మనకి ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్లు. అండ్ నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ విత్ ఏమంటారు ఐస్ క్రీమ్లో కేక్, కూల్ కేక్ ఉంటుంది కదా, అది మిక్స్ చేసి ఇచ్చారనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే 2 cups ఫినిష్. సో ఇది కూడా హల్వా చాలా బాగుంది. అండ్ గుత్తొంకాయ, పాలకూర రైస్, గోంగూర రైస్, బెండకాయ, వెజిటేరియన్స్కి సాంబారు, పప్పు, నెయ్యి, బోల్డ్ అన్న అయితే రెసిపీస్ ఉన్నాయి. చాలా అంటే తినే వాళ్ళకి తిన్నంత అనమాట. సో ఫైనల్గా ఇంకా నేను భోజనం చేసేసి జస్ట్ అట్లా విష్ చేసేసి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. సో ఇంకా రిటర్న్ బ్యాక్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ నాకైతే లిటరలీ చాలా ఇష్టము కిల్లి. బట్ లేడీస్ తినకూడదు అని అంటారు. ఎందుకు తినకూడదో నాకు తెలీదు. అయినా సరే నేనైతే 2 కిల్లి అయితే తీసేసుకున్నాను. నాకు స్వీట్ కిల్లి అంటే చాలా ఇష్టము. అంటే ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు నేను ఇలా కిల్లీనో ఏదో తినాలని అనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ ఫైనల్ టచ్ అనమాట ఐస్ క్రీమ్స్, కిల్లీ అనేది. సో నేనైతే కిల్లీ తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. అండ్ నిన్నటి వ్లాగ్ కూడా నేను ఏం షూట్ చేయలేదండి. చెప్పాను కదా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది. దట్టు నేను వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా షెడ్యూల్లో కూడా ఏం లేవన్నమాట. సో అందుకోసం నేను ఎప్పటి వీడియో అప్పుడే షూట్ చేసి ఎడిట్ చేసి పంపించేస్తాను. పొద్దున పాలు ఇరిగిపోయినాయి. ఆ పాల చిట్టుకొచ్చి రాడింది, అందుకే మంటలేస్తుంది, ముగ్గు రుద్దుకుంటున్నా. పాలు ఇరిగిపోయాయి అనమాట. అది ఏమైందంటే నేను మార్నింగ్ చప్పటి పప్పు ఉల్లిపాయ చట్నీ అయితే వేసిన క్యారెట్కి. ఈ సైడ్ పాలు పెట్టిన, ఆ సైడ్ ఉల్లిపాయ చట్నీ పోపు పెట్టిన. అది పొరపాటు అయింది, అందుకు కొంచెం పాలు ఇరిగిపోయాయి. మార్నింగ్ అయితే నేను పెళ్ళి హడావుల్లో ఈరోజు కొంచెం వర్క్ ఉందిలేండి, అందుకోసం నేను బ్లాగ్ కూడా మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, 5 minutes తక్కువ. సో ఇప్పుడు నేను కొంచెం కోవా ఉంది కదా, పాలు ఇరిగిపోయాయి కదా, ఇవి కోవా చేద్దాము. పిల్లలు అంటే కొంచెమైనా సరే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి కోవా చేస్తున్నా. అంటే ఇవి 1/2 లీటర్ పాలండి. మొత్తం పాలు ఇరిగిపోయాయి. అయినా సరే చూద్దామని చెప్పి వడపోసాను అనమాట. వడపోసిన తర్వాత కూడా టీ అనేది టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. ఇప్పుడు పాటలు పెట్టుకొని కొంచెంసేపు విందామని చెప్పేసి పెడదామని చెప్పి టీవీ ఆన్ చేసా. అండ్ బెడ్షీట్ కూడా చేంజ్ చేయాలి. సో అది ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. బయట అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే. ఆఫ్టర్నూన్ టైం బయటకు వచ్చామనుకోండి ఎండ దెబ్బ అప్పుడు తెలుస్తుంది అనమాట. సో బట్టలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు బట్టలు అయితే ఇక్కడ మడత పెట్టేశాను. ప్రతిరోజు బట్టలు ఈ సోఫాలో, ఆ కుర్చీలో ఎక్కడ పడితే అక్కడ బట్టలు అయితే చాలా ఉంటాయి. వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి. మళ్ళీ 6 దాటితే బట్టలు అయితే వేయను చీకటి పడిన తర్వాత. సో ఫస్ట్ అయితే బట్టలు నానేయాలి. బట్టలు ఉతికేసి
మొన్న శారీస్ అయితే ఉన్నాయి కదా, ఆ శారీస్ అనేది నేను ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేయాలన్నమాట. వాషింగ్ మిషన్కి వేయను, సర్ఫ్ వాటర్లో కొంచెం అట్లా వాటర్లో తీసేస్తా. అండ్ ఈరోజు హెడ్ బాత్ చేయాలి. 3 days అయిపోయిందండి ఆమ్దం పెట్టుకొని, అయినా సరే జిడ్డు చూడండి ఎట్లుందో. నా ఫేస్ కూడా జిడ్డు కనిపిస్తుంది కదా. సో ఓకేనండి, ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది కొంచెమే ఉంది కదా, మళ్ళీ మాడిపోతే చేదు వాసన వస్తుంది. ఒక 2 tablespoons వచ్చింది అంతే. సో ఒక బాక్స్లో తీసి పెట్టేద్దాము. పిల్లలు వస్తేనే కొంచెం దోసపిండి ఉంది కదా, నిన్న ఏం చేశానంటే చెప్పాను కదా బిర్యానీ చేస్తానని చెప్పేసి. సో యాక్చువల్లీ నిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు ట్యూస్డే రోజు, బికాజ్ చెప్పాను కదా వర్క్ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదు అనమాట. ఒక్క నిమిషం ఆగండి. సో ఇది వచ్చింది కోవా. దీంట్లో ఇది ఐస్ క్రీమ్ డబ్బా. ఇలాంటివి యూస్ అవుతాయి, నేను ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లాంటివి పెట్టుకోవడానికి యూస్ అవుతాయని చెప్పి నేను ఇట్లా పెట్టేసుకున్నా. సో దీంట్లో పెట్టేసి చల్లగా అయిన తర్వాత మూత పెట్టాలి. ప్రస్తుతానికి ఇట్లా తీసి పెట్టేస్తా. అండ్ నేను ఇప్పుడు కొంచెం కాఫీ తాగాలి, అది ఇప్పుడు కడగడానికి వీలు అవ్వదు. సో ఈరోజు నేను మార్నింగ్ పాలు ఇరిగిపోయాను కదా, గేదె పాలు, అవి మార్నింగ్ పాలు ఇరిగిపోయాయి కదా, అందుకు నేను పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చా. ఇప్పుడు ఈ పాలు కాస్తున్నా. ఇంకా పాలు అయినా వచ్చేసరికి 6 o'clock అవుతుంది. సో 6 o'clock వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మార్నింగ్ కూడా కాఫీ తాగలేదు కదా, మార్నింగ్ 0 వాటర్ ఒక్కటి తీసుకున్నా. సో పాలు కాస్తున్నా అనమాట. పాలు కాసేలోపు ఇక్కడ బెడ్షీట్ అయితే చేంజ్ చేయాలి. దాదాపు 2 weeks అయిపోయిందనమాట నేను బెడ్షీట్ చేంజ్ చేయక. సో ఇదొక బెడ్షీటే కదండి, దీంతోపాటు ఇంకో బెడ్షీట్ కూడా, అంటే 2 కలిపి వేస్తా అనమాట, కొంచెం పడుకునేటప్పుడు మెత్తగా ఉంటుందని చెప్పేసి. ఈ మధ్య నేనైతే ఏదో హెవీ వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది నా బాడీకి పని ఉందా లేకపోతే బ్రెయిన్కి పని ఉందా అనేది అర్థమవుతలేదు. ఈవినింగ్ వచ్చేసరికి అలసిపోయినట్లా ఉంటుందన్నమాట. సో అందుకే వచ్చినెమ్మటే త్వరగా డిన్నర్ చేసేసి పడుకుంటాను అనమాట. నేనైతే హార్లిక్స్ వేసుకుంటున్నా, ఉమెన్స్ హార్లిక్స్ ఉంటుంది కదా. సో అది నేను ట్రై చేయందంటూ ఏది ఉండదు. కాఫీ, టీ, ఆఖరికి జీరా వాటర్, ఆల్ మిక్సింగ్ అనమాట. సో ప్రస్తుతానికి ఎందుకు నా మనసు ఉమెన్స్ హార్లిక్స్ పైన పోయిందనమాట. సో ప్రస్తుతానికి నేను ఉమెన్స్ హార్లిక్స్ తీసుకుంటున్నా. చూద్దాము ఇది ఎన్ని రోజులు వాడతానో తెలీదు. సో ప్రస్తుతానికి కాఫీ మానేసి ఈవినింగ్ ఇది తీసుకుంటున్నా. అండ్ పిల్లల కోసం దోశ బ్యాటర్ ఉంది, అది పొంగనాలు వేసి ఇద్దామని చెప్పి. కోవా పొంగనాలు ఉంది కదా, గుంత పొంగనాలు అంటాం కదా, అది వేస్తున్నా అనమాట. నేను ఎక్కడో పెట్టుకుంటా. సో ఓకేనండి, ఇప్పుడైతే మనం ఉమెన్స్ హార్లిక్స్ తాగేసి ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయితే ఆడుతూ ఉంది. మార్నింగ్ వేయలేదన్నమాట, బట్టలు వేద్దాం అనుకున్నాను, మార్నింగ్ వేయలేదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వేసా. అండ్ ఇక్కడ బెడ్షీట్ కూడా ఈ మధ్య చేంజ్ చేయలేదు కదా, కట్టన్ కూడా వాష్ చేసి పెట్టున్నాను కానీ చేంజ్ చేయలేదన్నమాట. సో ఇది తాగేసి ఫాస్ట్గా, మరి ఈవినింగ్ 6 దాటిందంటే కసు కూడా చిమ్మకూడదు. అందుకు నేను ఇట్లాంటి సెంటిమెంట్స్ నాకు చాలా బాగుంటాయి అన్నమాట, ఎక్కువ. సో ఇట్లాంటి సెంటిమెంట్స్ నేను కొంచెం ఎక్కువ పాటిస్తూ ఉంటాను. సో ఓకేనండి, ఇప్పుడైతే నేను ఫ్యాన్ వేసుకోవాలి, చాలా ఉక్కబోస్తుంది. నేను ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ వినిపించదని చెప్పేసి ఇట్లా ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నా. సో ఓకేనా. సో నేను ఒక దానిపైన స్టిక్ అయి ఉండానని చెప్పాను కదా, అందుకే ఇప్పుడు నేను ఉమెన్స్ హార్లిక్స్ తెచ్చుకున్నాను. సో ఇది కూడా ట్రై చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఉమెన్స్ హార్లిక్స్ తాగేసి అండ్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అంటే రావడం ఫాస్ట్గా అడిగేశారనమాట. నాకైతే హడావుడిగా ఏం చేయాలో అర్థం అవ్వదు, తొందరగా కుక్ అవ్వవు కదా ఇవి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇవి ఉడికించాలన్నమాట. సో అందుకోసం నేను పిల్లలు రాకముందే ఫస్ట్ ఇంకా ఇవన్నీ వేసి
చేసేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి పూజ అయితే చేయాలి. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇట్లా దోశ బ్యాటర్ ఉందనుకోండి, 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అట్లా డిన్నర్ కానివ్వండి, స్నాక్స్ ఏదో ఒకటి వస్తుంది. అండ్ మసాలా పొంగనాలు కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఇప్పుడైతే నార్మల్ పొంగనాలు వేసి ఇచ్చేసాను. అండ్ నైట్ డిన్నర్లోకి ఏం తినలేదండి, మేమైతే జస్ట్ అట్లా గోధుమ రవ్వ ఉప్మా వేసుకున్నాము. అండ్ సపోటా అయితే తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు మా వారు. సో అది జ్యూస్ పట్టాలి. ఇంకా అదండి మా నైట్ డిన్నర్ అయితే. సేమ్ బచ్చి పిల్ల. ఈవినింగ్ దీపం ముట్టించాను కదా, సో అది అలాగే ఉంది. యాక్చువల్లీ అంటే తులసి కోట మనకి ఈస్ట్ సైడ్ పెట్టాలి అని అంటారు, బట్ నాకు ఇక్కడ సైడ్ ప్లేస్ లేదండి. గ్రిల్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసే అంటే కుండీకి తగులుతుందేమో అని చెప్పేసి నేను ఇవతల సైడ్ పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ సపోటా అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి, ఇలాంటివన్నీ జ్యూసెస్ కానీ అలాంటివన్నీ ఈవినింగ్ టైం అయితే మా వారు పడతారు, మార్నింగ్ టైం అయితే నేను పడతాను అనమాట. అండ్ దీంట్లో కొంచెం రా మిల్క్ వేసి, కొంచెం హార్లిక్స్, కొంచెం షుగర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయడమే. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కొంచెం వేస్తే బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బయట కూడా మనకి ఇంత ఫ్రెష్గా దొరకదు, ఇంట్లో నీట్గా చేసేసుకోవచ్చు. సో అదండి నైట్ డిన్నర్లోకి ఈవినింగ్ వ్లాగ్, 2 days వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్ గాయ్.